టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. దేవి శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద 3వ రోజు బుధవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఆర్యవైశ్య మహిళలు సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించారు. వందలాదిగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతలోని 18 అధ్యాయాలను పారాయణం చేశారు. భగవద్గీత మానవులకు వ్యక్తిత్వ వికాస గ్రంథమని పేర్కొన్నారు. లోకక్షేమం కోరి తాము ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండూరి సీతామహాలక్ష్మి, నూలు వరలక్ష్మి, అప్పన సువర్ణ, గోకవరపు సులేఖ, భువనగిరి సత్య, గోకవరపు అంశు, బలభద్ర నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై వాసవి కన్యకా పరమేశ్వరి వైస్ సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి దేవీ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి ఆకారంలో దర్శనమిస్తున్నారండి. 50 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి. ఇట్లు వైస్ సంఘం ప్రెసిడెంట్ నంబూరు సత్యనారాయణమూర్తి. జై వాసవి దేవీ నవరాత్రుల శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే పొద్దు నుంచి భక్తులంతా కూడా ఇచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకి ఒక 150 మంది మహిళల చేత భగవద్గీత పారాయణం జరిగింది. 150 మంది 18 అధ్యాయాలు పూర్తిగా చదివి పారాయణ చేశారు. పారాయణ చేయడానికి కారణం లోకం అంతా కూడా బాగుండాలనే ఉద్దేశంతో మనం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. అందుకని భక్తులందరూ కూడా వచ్చారు, విని పారాయణ చేసి వెళ్ళారు. వారికి కూడా మహిళా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఉత్సవ కమిటీ వేరన్న అమలాపురం. జై శ్రీమన్నారాయణ. అమలాపురం మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో భగవద్గీత 18 అధ్యాయాలు కూడా పారాయణం చేయడం జరిగింది. ఈ యొక్క పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవద్గీతని పారాయణం చేశారు. ఈ యొక్క భగవద్గీత పారాయణం చేయడం వలన లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండటమే కాక ఆ పరిసరాలు ప్రాంతం కూడా అన్ని సౌభాగ్యాలతో ఉంటుందనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలాపురం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. జై వాసవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మా వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణం చేస్తామండి. ఈ నవరాత్రులు ముఖ్యంగా ఇప్పుడు కూడా అమ్మవారిని కొలుస్తాము. అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా కొలిస్తే అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. అందరికీ పిల్లలకి ఎదురు కూడా సెలవులండి. ఇప్పుడు వాళ్ళు కూడా మాతో పాటు ఈరోజు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా భగవద్గీతను నేర్చుకుంటారు. ఆ ఉచ్చారణ అనేది భగవద్గీత చదివితే అన్నీ కూడా బాగా చదవగలుగుతామనే ఉద్దేశంతో అందరికీ తెలియాలి భగవద్గీత గురించి అని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగిపోయి పారాయణం చేశారండి. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజానికి, ప్రజలకి, అందరికీ కూడా మంచి ఉపయోగకరం ఉంటుంది. చెడు తలంపులు అనేవి రాకుండా ఉంటాయండి. ఇలాగ నామస్మరణలో ఉంటాయి. అసలే ఇది కలియుగం అండి. పూజలు పునస్కారాలు కాకుండా నామస్మరణతో ఎక్కువ కాలం గడపాలని చెప్తున్నారు. కాబట్టి ఈ నామస్మరణ ద్వారా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. జై కృష్ణ. భగవద్గీత అనేది
ఎవరో రాసింది కాదండి, స్వయంగా ఆ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తూ ఉన్నది. అర్జునుడి ప్లేస్లో మనం ఉండి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే అర్జునుడికి అన్నీ తెలుసు, అందులో లేనిదంటూ ఏమీ లేదు. సో అర్జునుడి ప్లేస్లో మనం ఉండి మనం అందులో ఉన్న తాత్పర్యాన్ని గ్రహించి మన ఆచరణలో పెట్టుకుంటే మన జీవితానికి చాలా సార్థకత దొరుకుతుందండి. అలానే మనకి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా భగవద్గీత చదవడం ద్వారా మన 6th సెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ప్రతి కష్టానికి కానీ ఒడిదుడుకులకు కానీ మనకి అందులో సమాధానం అయితే దొరుకుతుందండి. ఈరోజు సామూహిక భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు వందలాది మహిళలతో చేయడం జరిగింది. ఈ పారాయణం అంతా కూడా కోటి భగవద్గీత పారాయణానికి లెక్కను పంపించడం జరిగిందండి. అందరూ కూడా వచ్చి ఈ 10 రోజులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.